హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. దీనిలో క్వశ్చన్: ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచిక నివేదిక 2023లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచిక నివేదిక 2023లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 38వ స్థానంలో. నెక్స్ట్ వన్: దేశీయంగా రూపొందించిన ఏ థెరపీ ద్వారా క్యాన్సర్ రోగులు క్యాన్సర్ రహితంగా మారినట్లు ప్రకటించారు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కార్టిసెల్. ఓకే, దేశీయంగా రూపొందించిన కార్టిసెల్ థెరపీ ద్వారా క్యాన్సర్ రోగులు క్యాన్సర్ రహితంగా మారినట్లు ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్: కర్ణాటక హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది? ఆప్షన్ 1, జస్టిస్ ఎన్వి అంజరియా. జస్టిస్ ఎన్వి అంజరియా. నెక్స్ట్ వన్: ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్కా విక్రయాలు వినియోగంపై ఏ రాష్ట్రం నిషేధం విధించింది? కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్: భారత ప్రభుత్వం ఏ దేశంతో స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేసింది? ఏ దేశంతో స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మయన్మార్ దేశంతో. నెక్స్ట్ వన్: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఏ రాష్ట్రం యానిమేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల మరణించిన మీర్ మహ్మద్ ఫరూక్ నజ్కీ ఎవరు? ఇటీవల మరణించిన మీర్ మహ్మద్ ఫరూక్ నజ్కీ ఎవరు? వీరొక కవి. నెక్స్ట్ క్వశ్చన్: తువాంగ్బు టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్షిప్ 2024 అనేది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్: ఎంఎస్ఎంఈ రంగాన్ని డిజిటల్ చేరికను ప్రోత్సహించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంకా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రారంభించిన పోర్టల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, గ్రాడ్యుయేటెడ్ సర్టిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 6వసారి రెపో రేటును ఎంత శాతం వద్ద ఉంచింది? ఆన్సర్ ఆప్షన్ 1, 6.5%. నెక్స్ట్ వన్: 21 విమానాశ్రయాలు కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా ఏది అవతరించనుంది? 21 విమానాశ్రయాలు కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా ఏది అవతరించనుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: భారతరత్న పురస్కారంతో గౌరవించబడిన భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నియమించింది? ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ 3 అజయ్ కుమార్ చౌదరిని. అజయ్ కుమార్ చౌదరి. నెక్స్ట్ వన్, నీటి అంటే కాలుష్య నివారణ, నియంత్రణ ఇంకా సవరణ బిల్లు 2024ను పార్లమెంటు ఆమోదించింది. అయితే ఈ బిల్లు ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వాటర్ యాక్ట్ 1974ను వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ 1974 చట్టాన్ని భర్తీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో జరగబోయే 2024 ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో భారతదేశాన్ని గౌరవ అతిథిగా ప్రకటించారు? ఆన్సర్ దుబాయ్ నగరంలో జరగబోయే 2024 ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో భారతదేశాన్ని గౌరవ అతిథిగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ హిందూ మహాసముద్ర సదస్సు 7వ హిందూ మహాసముద్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. నెక్స్ట్, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ఏ పోర్టల్ను ప్రారంభించారు? ఆప్షన్ 3 సారథి అనే పోర్టల్ను వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ ఆధారిత సేవలను అందించడానికి గూగుల్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్రతో. నెక్స్ట్ వన్, భారతదేశంతో SAFF మహిళల అండర్-19 ఛాంపియన్షిప్లో జాయింట్ విజేతగా ఎవరు ప్రకటించబడ్డారు? బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సంకేత్ జయేష్ బల్సరా. నెక్స్ట్, భూమి వాతావరణం మహాసముద్రాలను అధ్యయనం చేయడానికి ప్లాంక్టన్ ఇంకా ఏరోసోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ అనేటటువంటి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 నాసా. నెక్స్ట్, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 సిక్కిం. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది 650 కిలోమీటర్ల నది ఒడ్డు కోత ప్రమాద నిర్వహణను బలోపేతం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 2 అసోం. నెక్స్ట్, పేద కుటుంబాల్లో ఉన్న బాలికలకు ₹1,00,000 పొదుపు బాండ్లను జారీ చేసే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించనున్న ఇన్సాట్ 3DN అనే ఉపగ్రహం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వెదర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ స్టార్ ACES అవార్డ్స్ 2024లో
స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? ఆన్సర్ మహ్మద్ షమి. నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్లోని టాప్ ఆఫ్ యూరప్గా పిలిచే జంగ్ ఫ్రాజోచ్లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్ ఫలకంతో సత్కరించిన భారతీయ అథ్లెట్ ఎవరు? నీరజ్ చోప్రా.